హాయ్ నమస్తే. నేను మీ మహిని. నిన్న వర్షం పడిందని చెప్పి పొద్దున లేసి బండ్లు కడుగుతా ఉంటే మా మేడం వాళ్ళ కూతురు డ్రైవర్ వచ్చి నా కాడికొచ్చి చాలా బాధపడ్డాడు. అతను చెప్పే మాటలు వింటా ఉంటే నాకు చాలా బాధేసింది. ఎందుకు ఇలా అంటున్నానో మీరే చూడండి ఒకసారి. అతను పనిచేసేది జహ్రాస్ అభివృద్ధిలో పనిచేస్తా ఉంటాడు. అక్కడ ఖాళీగా ఉన్నా అని చెప్పి మా మేడం వాళ్ళ కూతురు ఇంట్లోకి అయితే డ్రైవర్ని పంపించారు. ఆడ 2 నెలలు చేసుకో, నువ్వు తర్వాత మళ్ళీ నా కాడకు వచ్చేచ్చు, వాళ్ళు డ్రైవర్ని తెచ్చుకుంటారని చెప్పి ఆ విధంగా మాట్లాడుకొని ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అడిగారు, డ్రైవర్ ఎవరైనా ఉంటారంటే ఎవరు లేరు మేడం, నాకు తెలియదు అని చెప్పాను. అతన్ని అడిగి డ్రైవర్ని అయితే రప్పించుకోవాలని చెప్పి ప్లాన్ చేశారు. అతనికి చెప్పాను, నువ్వు ఈగాకు కాపీలు ఇల్లు మంచిది కాదని చెప్పి నా మాట వినకుండా అతనైతే కాపీలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్ని అయిపోయినాయి. ఇంకా 10 రోజులకి ఇంకా కోయిట్కి వచ్చానన్న మూమెంట్లో యుద్ధాలు జరిగి మార ఫ్లైట్లు అయితే బంద్ చేసేసారు. ఇంకా తీరా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇతనైతే అడిగాడు, హెచ్చరించాడు వాళ్ళ కపిల్ని, సార్ ఈ మార ఎప్పుడు రంపియాలి, డబ్బులు టికెట్ అంటే లేదు అవసరం లేదు, నాకు క్యాన్సిల్ చేశాను నేను అని చెప్పాడు. అదేంటి సార్ మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు, మాకు మెడికల్ కి ఇంటికాడ ఎంత ఖర్చు అయింది, ఆ డబ్బులను మాకు రిటర్న్ అంటే నేను డబ్బులు ఏమి అని చెప్పేసి అడ్డం తిరుక్కున్నాడు కపిల్. ఇప్పుడైతే అతనైతే పంపించలేదు అలా అని చెప్పి డెవైన్ అయితే తెచ్చుకోలేదు. ఇతనైతే బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఇంట్లోనే పని చేసుకుంటే ఇబ్బంది లేదు, జాకూర్లో కూడా చాలా ఎక్కువ పని చెప్పి అందుకే చెప్పినప్పుడు వినాలి. అతనికి చెప్పాను ఫస్ట్ లో, నేను కాఫీలు కాకు ఇల్లు మంచిది కాదని చెప్పాను. నా మాట వెనకంటే కాఫీలు ఇచ్చిన దానికి ఇప్పుడు అతనికి మెడి దెబ్బ పడింది. ఈ రోజు అయితే గెట్టింగ్ అయితే వాళ్ళు కపిల్ అయితే అడిగేసాడు, సార్ మీరు డెవైన్ తెచ్చుకున్నారా లేదా, నేను వెళ్ళిపోతానంటే లేదు ఒక నెల ఆగు, నేను డెవైన్ తెచ్చుకుంటున్నాను ఆఫీస్ తరపు నుంచి ఆ నెలకల్లా, సరే అని చెప్పి ఇతనైతే సైలెంట్ అయిపోయినాడు. ఆల్రెడీ వీళ్ళు మాట్లాడి పెట్టుకున్నారు, ఎవరు రప్పించుకోరంట, ఇతన్నే పెట్టుకునేదానికి ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. నేను ఆ విషయం చెప్పాను, వినలేదు అతను. ఇంకా అతను కర్మ అని చెప్పేసి నేను వదిలేశాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్.